హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎవరైతే కొత్తగా రేషన్ కార్డుల కొరకు దరఖాస్తులు చేసుకోవాలి అనుకుంటున్నారో వారందరూ కూడా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియోలో నేను మీకు కొత్త రేషన్ కార్డుకి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ ఈ విధంగా ఉంటుంది. అప్లికేషన్ ఎలా ఫిల్ చేసి దానికి ఏ డాక్యుమెంట్స్ అటాచ్ చేయాలనేది నేను మీకు క్లియర్గా అయితే ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తాను. నేను రేషన్ కార్డు అప్లికేషన్స్ మీద ఈ యొక్క వీడియోస్ అనేటివి సిరీస్ వైజ్గా అయితే చేస్తున్నానండి. ప్రస్తుతం కొత్త రేషన్ కార్డుకి సంబంధించి అప్లికేషన్ ఎలా సబ్మిట్ చేయాలనే వివరాలు అయితే తెలియజేస్తున్నాను ఈ వీడియోలో. నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా రేషన్ కార్డులకు సంబంధించి మెంబర్లను యాడ్ చేసుకోవడము, ఆ నెక్స్ట్ వీడియోలో రేషన్ కార్డులో ఉన్నటువంటి వాళ్ళు చనిపోయినటువంటి వాళ్ళ యొక్క పేర్లను తొలగించుకోవడం ఎలా, అదేవిధంగా కొత్తగా పెళ్లి చేసుకున్నటువంటి వాళ్ళు కొత్త రేషన్ కార్డులోకి ఏ విధంగా స్ప్లిట్ అవ్వాలి, ఇలా వివరాలతో కూడినటువంటి వీడియోస్ అనేటివి 1 by 1గా చేసుకుంటూ సిరీస్ వైజ్గా అయితే అప్లోడ్ చేస్తాను. సో ఫస్ట్ మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్గా గవర్నమెంట్ విడుదల చేసేటువంటి ప్రభుత్వ పథకాల అప్డేట్స్ ఈ విధంగా అయితే మీరు వీడియోస్ రూపంలో తెలుసుకోవచ్చు. ముఖ్యంగా టెలిగ్రామ్ ఛానల్లో ఇలాంటి అప్డేట్స్ అనేటివి ఫాస్ట్గా అయితే అప్లోడ్ చేస్తానండి. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో అయితే లింక్ పెడుతున్నాను. ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు రేషన్ కార్డులకు సంబంధించి కొత్తగా 7 రకాల ఆప్షన్స్ అనేటివి ఓపెన్ అయినాయన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే న్యూ రైస్ కార్డ్ అంటే కొత్తగా అసలే రేషన్ కార్డు లేకుండా ఉన్నటువంటి వాళ్ళు కొత్తగా రేషన్ కార్డుకు సంబంధించి దరఖాస్తు చేసుకునేందుకు అవకాశము. అదేవిధంగా మెంబర్ అడిషన్ ఇన్ రైస్ కార్డ్ అంటే రేషన్ కార్డులోకి పిల్లలను చేర్చుకోవడము లేదా కుటుంబ సభ్యులని ఎవరినొకరిని రేషన్ కార్డులోకి చేర్చుకోవడం అదే అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఉన్నటువంటి రేషన్ కార్డులలో ఎవరైనా చనిపోయింటే వారి పేర్లను తొలగించడము, స్ప్లిట్టింగ్ అవ్వడము, సరెండర్ చేయడము, ఇలా 7 ఆప్షన్స్తో అయితే సేవలు అనేటివి గ్రామ వార్డు సచివాలయాల ద్వారా అయితే ప్రభుత్వం అయితే దరఖాస్తులు అనేటివి స్వీకరిస్తున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ గారు అయితే తెలియజేశారు. సో ఈ వీడియోలో నేను మీకు పర్టికులర్గా కొత్త రేషన్ కార్డుకి సంబంధించి దరఖాస్తు ఏ విధంగా చేయాలనే వివరాలను అయితే అందించడం జరుగుతుంది. సో కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి. కొత్తగా రేషన్ కార్డుకి దరఖాస్తు చేయాలంటే అప్లికేషన్ ఏ విధంగా ఉంటుంది ఈ వివరాలన్నీ తెలుసుకోండి. ఒకసారి మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే కొత్త రైస్ కార్డ్ కొరకు దరఖాస్తు ఒకసారి చూస్తున్నారు కదా, ఈ దరఖాస్తు ఫామ్ అనేది నేను మీకు ఈ యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ ఛానల్ అయితే అప్లోడ్ చేస్తాను. టెలిగ్రామ్ ఛానల్లోకి వచ్చి మీరు ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే డౌన్లోడ్ చేసుకొని ఈ యొక్క అప్లికేషన్ని ఫిల్ చేసేసి దీనికి కొన్ని డాక్యుమెంట్స్ అనేవి యాడ్ చేసేసి మీ యొక్క గ్రామవార్డు సచివాలయంలో ఉన్నటువంటి డిజిటల్ అసిస్టెంట్ గారికి అయితే ఇచ్చినట్లయితే వారు మీ యొక్క అప్లికేషన్ని ఆన్లైన్లోకి అయితే ఎక్కిస్తారనమాట. అయితే వివరాలు చూద్దాము. సో ఏ విధంగా ఫిల్ చేయాలనేది ముందుగా దరఖాస్తుదారుని ఆధార్ నెంబర్ అనేది అడుగుతున్నారు. ఇక్కడ యజమానిగా ఎవరినైతే నియమించుకుంటారో వారి యొక్క ఆధార్ నెంబర్ అయితే ఇవ్వాలి. నెక్స్ట్ దరఖాస్తుదారుని పేరు అని అడుగుతున్నారు కదా, ఇక్కడ ఆయన యొక్క పేరు ఆధార్ కార్డులో ఏ విధంగా ఉంటుందో అదే పేరు ఇక్కడ మెన్షన్ చేయాలి. మెన్షన్ అంటే రాయాలని అర్థం, ఓకేనా. సో ఇక్కడ దరఖాస్తుదారుని వివరములు అని అడుగుతున్నారు. ఇప్పుడు దరఖాస్తు చేసుకున్నటువంటి వ్యక్తి ఎవరిదైతే ఇక్కడ మనం ఆధార్ నెంబర్ అయితే ఇస్తామో వారి యొక్క తల్లి లేదా తండ్రి పేరు అయితే ఇవ్వాలి. వారి యొక్క పుట్టిన తేదీ అయితే ఆధార్లో ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఇవ్వాలి. నెక్స్ట్ ఇంటి నెంబర్ ఇవ్వాలి. నివాసం ఏ ప్రాంతంలో ఉన్నారు అంటే గ్రామం ఏంది ఆ వివరాలన్నీ కూడా ఇక్కడ ఇవ్వాలి. నెక్స్ట్ జిల్లా, మీ జిల్లా ఏంటి, మండలం ఏంటి, నెక్స్ట్ చూసుకున్నట్లయితే గ్రామం, పట్టణం, మీ యొక్క లింగము అంటే పురుషుల స్త్రీల అప్లై చేస్తున్నటువంటి వాళ్ళు. నెక్స్ట్ మొబైల్ నెంబరు వర్కింగ్లో ఉండేది ఇవ్వండి. ఫ్యూచర్లో ఏమైనా మీకు వివరాలు అనేవి తెలియచేయాలంటే ఈ నెంబర్ అనేది ఉపయోగపడుతుంది, మొబైల్ నెంబర్, ఓకేనా. నెక్స్ట్ కుటుంబం ఆదాయము, ఇది మీకు తెలిసి ఉండకపోవచ్చు, దీన్ని మామూలుగానే వదిలేయండి. వృత్తి, మీరు ఏం చేస్తున్నారు, కూలీ పని చేస్తున్నారా లేదా మీరు సొంతంగా ఏదైనా వ్యాపారం చేసుకుంటున్నారా, ఇలాంటి వివరాలన్నీ కూడా ఇక్కడ మీరు రాయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే రైస్ కార్డుకు కావాల్సిన చిరునామా వివరాలు అంటే మీరు ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు అడ్రస్ అనేది పూర్తిగా అయితే ఇక్కడ ఇవ్వాలి. జిల్లా, మీ యొక్క మండలం ఏంటి, సెక్రటేరియట్ పేరు అంటే మీ సచివాలయం ఏంటి అనేది ఇవ్వాలి. నెక్స్ట్ ఏ ప్రాంతం, మీరు ఏ గ్రామానికి చెందిన వాళ్ళు, నెక్స్ట్ వచ్చి ఇంటి నెంబరు, ఈ వివరాలన్నీ కూడా ఈ బాక్స్లో అయితే రాయాలి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కుటుంబ సభ్యుల వివరాలు, ఈ కొత్త రేషన్ కార్డులోకి ఎవరెవరిని చేర్చుకోవాలనుకుంటున్నారు సో వారి యొక్క వివరాలు అనేవి ఫస్ట్ వచ్చేసి ఒకటి నెంబర్ ఇచ్చి ఎవరినైతే యాడ్ చేసుకోవాలనుకుంటున్నారో వారి యొక్క పేరైతే ఇవ్వాలి. యజమానితో బంధుత్వం అంటే ఇక్కడ మనం ఫస్ట్లో ఇచ్చాం కదా దరఖాస్తుదారుని యొక్క పేరు, వారికి ఇక్కడ ఈ యొక్క సభ్యుల పేర్లలో వారి యొక్క సంబంధం ఏంటి, భార్యన, కొడుక, కూతుర, ఆ వివరాలన్నీ ఇక్కడ రాయాలి. నెక్స్ట్ వారి యొక్క పుట్టిన తేదీ ఇవ్వాలి. నెక్స్ట్ ఆధార్ నెంబర్ అయితే ఇవ్వాలి, అంటే కుటుంబ సభ్యుల యొక్క ఆధార్ నెంబర్ అయితే ఇవ్వాలి. సో ఈ యొక్క దరఖాస్తుల్లో ఇచ్చినటువంటివి అన్నీ కూడా కరెక్టేనని చెప్పి ఇక్కడ అభ్యర్థి యొక్క సంతకం అనేది ఇవ్వాలి. దరఖాస్తుదారులు ఎవరైతే ఉంటారో వారి యొక్క సైన్ అనేది పెట్టాలి. నెక్స్ట్ ఈ యొక్క అప్లికేషన్ ఇవ్వాలి. దీంతోపాటు ఈ యొక్క కుటుంబ సభ్యుల యొక్క జెరాక్స్ ఇవ్వాలి. వీటితో పాటు పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది, లేదా గ్రూప్ ఫోటోగైనా ఇవ్వాలన్నమాట. అంటే కుటుంబ సభ్యులు మీరు కలిసి ఒక ఫోటో అనేది ఇవ్వాలి. సో ఇవన్నీ కూడా ఇచ్చిన తర్వాత
మీరు ఈ యొక్క రేషన్ కార్డ్ అప్లికేషన్తో పాటు మీ యొక్క కుటుంబ సభ్యుల యొక్క జెరాక్స్లు అన్నీ కూడా తీసుకొని వెళ్ళి గ్రామవార్డు సచివాలయంలో ఉన్నటువంటి డిజిటల్ అసిస్టెంట్ గారి దగ్గర ఇచ్చినట్లయితే వారి మీ యొక్క అప్లికేషన్ని ఆన్లైన్లోకి అయితే ఎక్కించి మీ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ అనేది కంప్లీట్ చేస్తారు. సో ఈ విధంగా కొత్త రేషన్ కార్డుకు సంబంధించి ఈ విధంగా అప్లికేషన్ అనేది చేయాలి. ఇలా మనకు చాలా ఆప్షన్స్ అనేటివి ఉన్నాయి, చూసుకోవచ్చు. ఇక్కడ కొత్త రేషన్ కార్డుకి సంబంధించి మెంబర్ని యాడ్ చేసుకునేందుకు, మెంబర్ని డిలీట్ చేసుకునేందుకు, రైస్ కార్డులో నుంచి స్ప్లిట్ అయ్యి ఈ యొక్క స్ప్లిట్టింగ్ రైస్ కార్డ్ అనేది చాలా ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. సో వీటి మీద సపరేట్గా నెక్స్ట్ వీడియో దీని మీదే చేస్తాను. సో చాలామంది కూడా రీసెంట్గా మ్యారేజ్ చేసుకొని ఈ యొక్క కార్డులోంచి తొలగిపోయి, కుటుంబంలో యొక్క కార్డులోంచి తొలగిపోయి కొత్తగా రేషన్ కార్డు కొరకు స్ప్లిట్ అవ్వచ్చు అనమాట. సో ఆ యొక్క ఆప్షన్స్ వివరాలన్నీ కూడా క్లియర్గా అయితే చెప్తాను, నెక్స్ట్ వీడియోలో అయితే ఉంటుంది. సో అదేవిధంగా రేషన్ కార్డులో ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీ కనుక ఉన్నట్లయితే వారి యొక్క రైస్ కార్డ్ని సరెండర్ చేయవచ్చు అనమాట. అందుకు ఈ యొక్క 5th ఆప్షన్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ 6thలో వచ్చేసి ఆధార్ సీడింగ్ అనేది ఏదైనా తప్పుగా పడినట్లయితే దాన్ని మార్చుకునేందుకు, కరెక్షన్ చేసుకునేందుకు ఈ యొక్క ఆప్షన్ అనేది ఇచ్చారు. నెక్స్ట్ అడ్రస్ ఏమైనా చేంజ్ చేసుకునేందుకు 7th ఆప్షన్ అయితే ఇచ్చారు. వీటన్నిటికీ కూడా అప్లికేషన్ ఫామ్స్ అయితే ఉంటాయి. సో 1 by 1గా నేను మీకు వీడియోస్ అనేవి చేస్తానండి. సో మీరు లైక్ చేయాలి ఫ్రెండ్స్. లైక్ చేయడం ద్వారా ఈ సమాచారం చాలామందికి కూడా రీచ్ అవుతుంది. ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యే విధంగా ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తున్నాను. లైక్ చేయడం ద్వారా సపోర్టివ్గా అయితే ఉంటుంది. అయితే కొత్త కార్డులు అనేటివి ఆల్రెడీ ఇప్పటికే రేషన్ కార్డులు ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి కొత్తగా డిజిటల్ కార్డులు అనేటివి ఇవ్వడం జరుగుతుందని చెప్తున్నారు. చూడవచ్చు ఇక్కడ రాష్ట్రంలో ఇప్పటికే బియ్యం కార్డులు ఉన్నటువంటి వారందరికీ కూడా జూన్లో QR కోడ్తో కూడినటువంటి కొత్త కార్డులు అయితే ఇస్తామని చెప్తున్నారు. అయితే ఈ QR కోడ్తో ఉన్నటువంటి ఈ యొక్క రేషన్ కార్డులలో ఏమేమి వివరాలు ఉంటాయనేది చూద్దాం. ఇప్పుడు ఉన్నటువంటి బియ్యం కార్డుల స్థానంలో ప్రభుత్వం కొత్తగా QR కోడ్తో ఉన్నటువంటి స్మార్ట్ కార్డు అయితే ఇస్తుంది. గతంలో ముఖ్యమంత్రి జగన్ ఫోటోతో కార్డు అయితే ఇచ్చారనమాట. ఇప్పుడు సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రుల ఫోటోలు ఏమి ఉండవు. కార్డుపై ఉండే QR కోడ్ స్కాన్ చేసి వివరాలు అయితే చూసుకోవచ్చు. అయితే ఆధార్లో నమోదైనటువంటి చిరునామాకు కొరియర్ ద్వారా అయితే స్మార్ట్ కార్డులు పంపే యోచనలో ఉన్నామని చెప్పి మంత్రి గారు అయితే చెప్తున్నారనమాట. అయితే కార్డు ఏ విధంగా ఉంటుందంటే, కార్డు ముఖభాగంలో పెద్దగా బియ్యం కార్డు నెంబర్ అయితే ఉంటుంది, కుటుంబ యజమాని పేరు, ఫోటో అయితే ఉంటుంది, కుటుంబ సభ్యుల సంఖ్య ఉంటుంది, దుకాణం ఐడి అంటే మీ యొక్క రేషన్ షాప్ ఐడి, చిరునామా, QR కోడ్ అయితే ఉంటుంది. వెనుక భాగంలో కుటుంబ సభ్యుల పేర్లు, వారి యొక్క పుట్టిన తేదీ, వయస్సు, బంధుత్వం, శాశ్వత చిరునామా, తహసీల్దార్ కార్యాలయము, టోల్ ఫ్రీ నెంబర్ అయితే ఉంటుంది. సో QR కోడ్తో ఉన్నటువంటి రేషన్ కార్డ్ డెమో అనేది మనకి ఆన్లైన్లో అయితే దొరకలేదు. సో నేను మీకు తప్పకుండా మా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. సో ఆ యొక్క QR కోడ్తో ఉన్నటువంటి స్మార్ట్ రేషన్ కార్డ్ ఏ విధంగా ఉంటుంది అనేది. సో ఈ విధంగా కొత్త రేషన్ కార్డుకి సంబంధించి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్, అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలనే వివరాలు అయితే తెలియజేశాను. మీకు ఇందులో ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్లయితే నన్ను ఒకసారి కామెంట్ సెక్షన్లో అడగండి, తప్పకుండా నేను మీకు రిప్లై అయితే ఇస్తాను. లేదా ఈ యొక్క రేషన్ కార్డులకు సంబంధించి ప్రస్తుతం ఇచ్చినటువంటి 7 ఆప్షన్స్ ఉన్నాయి కదా, వాటి మీద వీడియోస్ అనేవి వరుసగా చేసుకుంటూ వస్తాను. అందులో మీరు ఏదైనా ఇన్ఫర్మేషన్ కోరుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.